హాయ్ అండి. ఇంక ఎప్పుడైనా మార్నింగే బయలుదేరుతాం కూడా మాకు ఎప్పుడు మార్నింగ్ అయితే అవుతుంది. ఇలాగా 10 అయిపోద్ది ఎప్పుడు చూసినని. మార్నింగ్ లెగడం అయితే లెగుతాం కానీ అలాగే ఇలా హడావిడి చేస్తూ టైం పోవడం ఉందని లేట్ అయిపోతుంది అనమాట. నేను లేదా మా ఆయన గారు ఇలాగా లేట్ అయిపోద్ది అనమాట. వెళ్ళే రోజు మార్నింగే ఈజీగా పని చేసుకొచ్చాను, పని అయితే ఎక్కువ పెట్టుకుంటాం. ఆ రోజు అయితే పని అవ్వదు, ఇంకా లేట్ అయిపోద్ది అనమాట. ఇలా అవ్వడం వల్ల మాకు ఏంటంటే హాఫ్ డే వేస్ట్ అయిపోద్ది. మార్నింగే మనకి పొద్దున్న సాయంత్రం వచ్చేసేలాగే వెళ్తాం మేము రాజమండ్రి ఎప్పుడు వెళ్ళినా. ఎందుకంటే బాబు స్కూల్ పోద్ది, పైగా మనకి అదే పనులు ఉంటాయి కదా అని చెప్పేసి వచ్చేస్తాం. ఎప్పుడు ఒక రోజు కూడా ఉండలేదు ఈ మధ్యలో అండి. మా అబ్బాయి స్కూల్ కోసం అయితే ఇంతకుముందు బాగా సెలవు పెట్టేసేవాడు, అందుకోసం ఈసారి సెలవులు పెట్టకుండా వచ్చేస్తామని మా అబ్బాయిని అయితే తీసుకెళ్ళాము. ఈసారి అయితే ముందుసారి అయితే తీసుకెళ్ళట్లేదు, ఎప్పుడు స్కూల్కి పంపించి వెళ్తామన్నమాట. ఈసారి అయితే ఎందుకు తీసుకెళ్తే మా అబ్బాయిని మా పాపకి అయితే బట్టలు కొందాం పండగ అని చెప్పేసి తీసుకెళ్తామన్నమాట. మేము పర్చేసింగ్ మామూలుగా మీ అమ్మాయి బట్టలు కాకుండా వాళ్ళిద్దరి కోసం కూడా బట్టలు తీసుకుందామని బయలుదేరమాట. ఇంకా అప్పుడు 10 అయిపోయింది, ఒక పావుగంట వెయిట్ చేయదు, బస్సు అయితే వచ్చింది. ఇక్కడ బైక్ అయితే మేము పార్క్ చేసామండి, ఎందుకంటే మాకు స్కూటీ లేకపోతే మళ్ళీ నైట్ 9:30 10 అయిపోయింది అనుకోండి, ఒక 11 గంట అయినా ఒక ఆటో దొరకదు. ఆటో వాళ్ళు బాగా ఎక్కువగా అడుగుతుంటారు, పైగా ఆటోలు ఎక్కువ దొరకవండి. ఇంక అందుకే ఇబ్బంది పడడం ఎందుకు, మేము ఉండేది బాగా చెప్పన్నా అప్పుడైతే ఎవరు రారన్నమాట. అందుకోసం ఎందుకని చెప్పేసి బైక్ అయితే స్కూటీ అయితే ఎప్పుడు అక్కడ పెట్టేసి వెళ్తామండి. మళ్ళీ వచ్చేవరకు 60-50 అవుతుంటుంది అనమాట మన ఛార్జెస్ అంతే. కానీ ఇంకా మనకి సేఫ్టీ కూడా కదా, మనకి బైక్ ఉందాం కొద్దిగా ఏ టైంలో దిగినా మనం వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా మేమైతే బైక్ అయితే అక్కడ స్కూటీ అయితే అక్కడ పెట్టేసుకుంటాం అన్నమాట. పెట్టేసుకొని ఇంకా బస్సు అయితే ఎక్కేసామండి. మాకైతే 7 బస్సు సీట్లు దొరికాయి మధ్యలో. అసలు స్టార్టింగ్లో మాకు ఏ సీటు ఒక్కొక్కటి సింగిల్ సీట్ ఉంది. ఇంకెందుకని చెప్పేసి ముగ్గురు ఒక దగ్గర కూర్చొచ్చాను, ఇక్కడికైతే కూర్చున్నాం. నాకు నేనైతే కిటి దగ్గర నాకు బెల్ ఇష్టం, ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలా కిటి దగ్గర కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తాను అన్నమాట బస్సు మీద. మేము ముగ్గురు అలా ఊసలాడుకుంటూ వెళ్ళాం. మా అద్వితలు కానీ ఇద్దరు కూడా పడుకోలేదండి లాస్ట్ వరకు. బస్సు ఎక్కితే ఒకసారి మా అబ్బాయి పడుకుంటాడు, ఇటు పడుకోలేదు అనమాట. ఎంతమంది చూసారా, వాతావరణం చాలా బాగుంది పచ్చగాని. అవన్నీ ఇలాంటివి చూస్తే వెళ్ళడం నాకు వెళ్ళే ఇష్టం అన్నమాట. బస్సు ఎక్కితే మనకు సేఫ్టీ అండి, కారు గట్టా ఉంటాయి కానీ ఆ కారులో ఎక్కి వెళ్ళాం అనుకోండి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, పైగా మనకి డబ్బుల కోసం అయితే కాదు. నాకైతే ఇంతకుముందు నుంచి అసలు కార్లు వెళ్ళబుద్ది కాదండి. బస్సు అయితే కొంచెం సేఫ్టీగానే, మనకి కార్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటారు కదా, టైం తొందరగా సేవ్ అవ్వదని ఫాస్ట్గా వెళ్ళిపోదు, అందుకే నాకు ఇష్టం ఉండదు. అయితే బట్టలు కొండకి వెళ్ళాం కానీ అక్కడైతే వీడియో తీద్దాం కూడా నాకు అసలు కుదరలేదండి. అసలు బట్టల షాపులు ఏవి మేము వెళ్ళే దగ్గర అసలు ఖాళీ లేవండి, బాగా తోపులాటికి ఇలాగొందన్నమాట. వీడియో అయితే తీద్దామని నాకు తీయలే, కుదరలేదు. చాలా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది నాకు, అంత అంత జనాలు ఉన్నారు అక్కడైతేనే. మాకు సెలెక్ట్ చేసుకున్న చాలా ఇబ్బంది అనిపించింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కానీ తర్వాత చాలా మంది అయితే వచ్చేసారు. అలా రావడం అనేది మనకు సెలెక్ట్ చేసి ఇంకొనాలో తెల్లక తికమకలు అయిపోయింది నాకైతేని. లాస్ట్కి అయితే ఇంకా ఏదో కొన్ని అయితే కాదు, ఒక 60,000 దాకా అయితే బట్టలు అయితే తీసుకున్నామండి. తీసుకుని మా పాప బాబుకి అయితే మేము కొందామని చెప్పేసి వెళ్ళాం కానీ అసలు ఒక దిక్కున అయితే చూపించట్లేదు. ఒక 2-3 దిక్కులకి వెళ్ళాం కానీ అసలు హోల్సేల్గా ఇస్తాం కానీ ఇలా రిటైల్ వాళ్ళకి ఇవ్వమని అనేస్తున్నారు అనమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం అయిపోయి మేము ఎప్పుడు మెయిన్ రోడ్లో కానీ జియోలో కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం. ఈసారి కొంచెం బయటకు వెళ్తున్నాం కదా, అక్కడ కొందామని చెప్పి వెళ్ళాం కానీ అసలు ఒక దిక్కుకి వెళ్ళాం కానీ మామూలు ఫ్రాక్ అయితే నెట్ ఫ్రాక్ ఉంటే చిన్నపిల్లకి 1 year 2 years బేబీకి అయితే ఏకంగా 1,500 ఉందండి స్టార్టింగ్. అంత రేటు కొని ఒక 1 yearలోనే మళ్ళీ చిన్నది అయిపోద్ది. అయితే 2-3 సార్లు వేస్తాము, ఎందుకంటే రేటు ఫ్రాక్స్ అని చెప్పి నేనైతే తీసుకోలేదు. తర్వాత నా డ్రెస్సులు చూశాను, 3,000 అలా ఉన్నాయి అన్నమాట. ఒక డ్రెస్ అండి, ఇంకా 10% అంత ఇస్తారా డిస్కౌంట్, ఇంకెందుకు అదే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, ఒక బ్రాండ్గా వస్తుంది మనకు కొన్ని అని చెప్పేసి నేను పైగా శారీస్ ఒక 2-3 తీసుకున్నాను. ఆ శారీస్ కుట్టించేసుకుందాం అని అనుకుని అయితే డ్రెస్సులు చూసుకోలేదు. మా అబ్బాయి కూడా కొందాం అనుకున్నాం, కొనలేదు అన్నమాట. ఇక్కడైతే ట్రెండ్స్లోనే ఏదో కొనేసుకుందాం అని చెప్పేసి అక్కడ ఏదో ఆఫర్ ఉంటుంది అన్నట్టు మేము ఇంకా వచ్చేసామాట అండి. పిల్లల కోసం ముఖ్యంగా బట్టల కోసం అని వెళ్తాను, మా బాబుని తీసుకెళ్ళాం కానీ అవ్వలేదు. ఇదైతే మా ఇల్లు అండి, సొంత ఇల్లు మాట మాకు రాజమండ్రిలో అండి. అసలు ఇది కూడా ఖాళీ ఉండదు రోడ్డు. మా ఆయనగారు అయితే ఇంకా పడుకున్నారు, చాలా అలసిపోయారు కదండి. మా పాప అయితే ఇంకా భోజనం చేసి అటు ఇటు తొలుతుందన్నమాట. మేము ఇంకా తినేసాక కొంచెం నేను వచ్చి రాగా నైట్ మార్చేసుకుని మా పాపకి అన్నం తినిపించేసి మేము కూడా భోజనం చేసేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంక ఎలాగొండ ఇది మా సొంత ఇల్లు అండి, ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఒక 3 గదులు అయితే మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దగ్గర అంత మనీ లేదు, కట్టుకునే అంత మనీ లేదు. ఇప్పుడు ఇల్లు అయితే కట్టలేదు, 1,50,000 ఒక 2 లక్షలతో అవి కాదు కదా, 30 లక్షలు ఉంటాయి కానీ మాకు ఇల్లు అయితే అవ్వదు. దానికోసమని మేమైతే ప్రస్తుతానికి అయితే ఇల్లు అయితే స్టార్ట్ చేయట్లేదండి. సో మనకి డబ్బులు కుదిరినప్పుడు ఏదో కొంచెం లోన్ పెట్టుకొని కొంచెం మనీ ఉంటే మనకు అదంతా కడదామని చూస్తున్నమాట. మళ్ళీ అన్నీ అయిపోయాక అయితే బయలుదేరిపోవడానికి హద్వికి అయితే ఈ డ్రెస్ వేసి తనకి ఇంకా బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి తుని అయితే వచ్చేస్తుందన్నమాట. ఇంకా అందుకే హద్వి తినలేదు, మా ఆయనగారు అయితే రెడీ చేస్తున్నారు. అయితే ఇంకా హద్వికి ఏమన్నా కావాలితే అన్ని బాక్స్లో తినిపించాలని చెప్పేసి అన్నం గట్ట తనకైతే పెడుతున్నాను. మళ్ళీ లేట్ అయినా కొంచెం మనకి బస్సు ఒకసారి నైట్ ఎక్కిన తర్వాత అయితే మనకి ఒక దిక్కున ఆపేస్తుంటారండి.
ఆ బస్సు అప్పుడు వాళ్ళు ఫుడ్ తిన్నప్పుడు దీనికి ఏమైనా తినిపించాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి బాక్స్లో కొంచెం అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట. గోడలు అలా చిన్న చిన్న పెచ్చి ఉడిపోయకుంటే మేము ఆల్రెడీ ఇంటికి పెయింటింగ్ అన్నీ వేసాం కానీ వర్షానికి చెమ్మ వచ్చేస్తుంది. ఇది ఏకంగా ఇప్పుడప్పుడు ఇల్లు కాదండి, 150 సంవత్సరాల క్రితం ఇల్లు అండి ఇది. దానివల్ల అయితే ఆ మట్టి గోడలు పైకి, ఇది మామూలు మట్టి కాదు, ఏదో మట్టి అంటే ఆ మట్టితో చేసిన గోడలు అండి ఇవి. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడక్కడ చెమ్మ వల్ల ఏమైందో పిచ్చి పిచ్చి ఊడిపోతుంది అనమాట. ఇంకేం చేస్తాం, మేము వెళ్ళినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నాక మాకు ఇదే సేఫ్టీ అండి. మనకి హోటల్లో ఉండాలంటే అవ్వదు కదా, మా అత్తయ్య గారి ఇంట్లో ఉండొచ్చు కానీ, కాబట్టి ఇది కిందన వల్ల మనకి గబుక్కుని ఎక్కడికి వెళ్ళి వచ్చినా మనకి ఇబ్బంది అనిపించదు. ఈవినింగ్ చూసా 5 అవుతుంది, 5 కూడా 5 అవుతుందేమో ఆ టైం చూసి ఎంత చీకటి అయిపోయిందో. ఇంకా 5 అవుద్ది, 5:15 ఆ టైం అవుతుంది. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాను. చూసారు మా ఇంటి దగ్గర అసలు పిల్లలు వదలు కూడా చాలా బైకులు ఎక్కువ వచ్చేస్తుంటే ఫాస్ట్గానండి, మనం చూసుకుంటూ ఉండాలి. అందుకే అద్వితలు వదులుతారు, ఇది నడికి వచ్చాక దీన్ని అసలు పట్టుకోలేకపోతున్నాం అన్నమాట మేము. ఇంకా అటు ఇటు చూసా ఒక లారీలు, పెద్ద పెద్ద లారీలు ఉంటాయి కానీ ఈరోజైతే లేవు. మా ఇంటి ముందు పెద్ద పెద్ద లారీలు అన్నీ ఉంటాయి. ఎంత కూరగాయల మార్కెట్ మాటని ఎదుర్కొంటా అంతా అని. మనకి పక్క అంతా ఇల్లు ఉంటాం, అటు పక్క అయితే ఏ ఇల్లు ఉండవు, అదంతా బజార్ అండి. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి మా అత్తయ్య గారు అక్కడ కూర్చున్నమాట. ఇంక వెళ్ళిపోదాం మేమైతే. ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయినాక మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి. అదే బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఇంతకుముందు కంపల్సరీతో బస్ స్టాండ్ దగ్గర ఎక్కేసి వాళ్ళం కానీ కాదు, ఇప్పుడైతే మామూలుగా ఆర్టీసీ కాంప్లెక్స్ పెద్దదానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని బస్సులు అయితే వస్తున్నాయి, లేదా ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఒక్కొక్కటి వస్తున్నాయి కానీ అసలు ఖాళీ ఉండలేదు, అక్కడెక్కడ సీట్లు కూర్చోవలసి వస్తుంది, లేదు మొత్తానికి ఖాళీ లేక వెళ్ళిపోతున్నాయి అన్నమాట. వెయిట్ చేయవలసి చాలా 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయవలసి వస్తుంది బస్ స్టాండ్. ఇంకా అందుకనే ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోయామాట. అక్కడైతే ఇది ఓపెనింగ్ చూసారు, చెన్నై షాపింగ్ మాల్ పక్కన అయితే శుభం ఉంటాయి కదా, శుభమస్తు షాపింగ్ మాల్స్ అండి ఇవన్నీ అటు ఇటుని. నేను చిన్న వీడియో తీసాను, నేను లోపలికి వెళ్దాం అనుకున్నాను. అది శుభమస్తు అండి, వెళ్దాం కదా లోపలికి అనుకున్నాం కానీ మా ఆయన గారు చెన్నై షాప్ అక్కడే దిగాను కదా, వెళ్దాం కదా ఒకసారి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అనమాట. మా ఆయన గారు వద్దన్నారు. ఇలాగ అనుభూతికి బస్సు వచ్చేసిందని వీడియో కూడా తెలియదు. ఇంకా ఇలాగ దిగం లేదో బస్సు ఆగింది, ఇంకా మనం పోగొట్టకూడదు. పైగా 31st అండి ఆ రోజు, ఇంకా మళ్ళీ మిస్ అయితే ఎంత టైం అయిపోద్ది ఏంటో అని చెప్పేసి మేమైతే బస్సు ఎక్కేసాం. బస్సులో అయితే సినిమా అయితే వేసారు. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి సినిమా వచ్చింది కదా మొన్న, కొంచెం అవసరం ఇదే ఇయర్కి కరెక్ట్ కానీ సంక్రాంతిగా ఆ సినిమా వేసారు, అది అయిపోతుంది మేము వెళ్ళి బస్సు ఎక్కే దగ్గరికి. తర్వాత వచ్చేసి ప్రభాస్ సల్లర్ సినిమా వేసారు. కొంచెం సేపు సినిమా చూస్తూ అలాగ ఉన్న ఎదరు సీట్లో బాగా ఎదరు కూర్చున్నామండి. మా ఆయనగారికి అయితే బ్యాక్ వెళ్ళిపోయారు అన్నమాట సీట్ లేక. ఇంకా నేను ఎదరు కూర్చుని ఈ బస్సు కూడా మిస్ అయింది, ఇంకో 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయవలసి ఉంటుందని చెప్పేసి అన్నారు. ఈ బస్సు అయితే కంపల్సరీ వైపు వెళ్దాటే ఇలాగ పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి బస్సులు అంట. దానివల్ల అయితే మాకు చాలాసార్లు అయితే బస్సులు, అందుకే మేము ఆ కంపల్సరీ బస్సు అయితే ఎక్కుదాం కదా, మా అత్తగారు అక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కుతాం. దానివల్ల అయితే బస్సులు చాలా మిస్ అవుతున్నాయి. అందుకేనండి ఈసారి అలా కాదని చెప్పేసి ఇక్కడికి రావడం ఒక 2 నిమిషాలు కూడా లేదు, కరెక్ట్గా అటు దిగం బస్సు అయితే కదిలిపోయి వెళ్ళిపోతుంది. ఇంకా అది ఎక్కేసి వెళ్ళిపోయామండి. ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను. ఇంకా మా ఆయనగారు అయితే బ్యాక్ ఉన్నారు కదా, పాపతో నాకైతే కుదరలేదు. పాప అయితే హద్వితల్లి పాప మార్నింగ్ నుంచి సరిగ్గా పడుకోలేదు, దానివల్ల అయితే తనైతే పడుకునిపోయింది. మా అబ్బాయి నేనే సినిమా చూస్తూ అలాగ ఉన్నమాట. కొంచెం పనులు మాట్లాడుకుని నైట్ అయితే 8 కల్లా దిగిపోయిందండి. 8 కల్లా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇదైతే అన్నవరం బస్ స్టాండ్ అండి. అన్నవరం బస్ దగ్గర 2 మినిట్స్ ఆపారన్నమాట. నేను ఏమన్నా టీ తాగుదాం కూడా అసలు అక్కడ కూడా బస్సు 2 మినిట్స్ ఆపేసి మళ్ళీ వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఫైనల్లీ ఇక్కడికైతే తునికి అయితే వచ్చేసాము. తునిలో చూసారు ఇది ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మా అబ్బాయి ఎగ్జిబిషన్ కోసం చూపిస్తున్నమాట. ఎగ్జిబిషన్ పెట్టేసి వెళ్దామని. మనకు రాజమండ్రిలో కూడా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది, పండగ కదా, బాగా ఎగ్జిబిషన్కి వాటికి వెళ్తుంటారు కదా సరదా కోసం అని చెప్పేసి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి, అది అప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా తునికి అయితే దగ్గరకు వచ్చేసామాట. అక్కడి నుంచి అయితే మా స్కూటీ బస్ స్టాండ్లో అయితే దిగిపోయాక మా ఆయనగారు స్కూటీ తీసుకున్నారండి. అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. అదితలు చూసి ఎలాగుందో దాని ముఖం అంతా పాడైపోయింది, మొత్తం బొట్టు గిట్టు అన్నీ చెరిగిపోయినమాట. తను నిద్రపోతుంది కదా, దానివల్ల అయితే ఫైనల్లీ ఇంకా ఇంటికైతే స్కూటీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. మాకైతే స్కూటీకి ఒక 60 రూపాయల దాకా అయింది, కానీ మనం అదే ఆటో ఎక్కేమకి 8 అయిందని 150 రూపీస్ 200 అయితే అడుగుతారు. మేము ఉండేది బాచేవర్న. ఇక్కడ నార్మల్ ఛార్జెస్ ఉంటాయి కదా, సర్వీస్ ఆటోలు అయితే ఉండవు, ఓన్లీ ఇక్కడ కట్టించుకున్న ఆటోలు తప్ప. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కట్టించుకుని వెళ్ళాలండి ఇక్కడ ఈ ఊర్లోనైతే. ఇంకా అందుకోసమే మేమైతే ఎప్పుడు స్కూటీ తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి 200 150 దానికంటే మనం వెయిట్ చేయవలసి వస్తుంది. పైగా ఎదురే దింపేస్తారు, ఆ లోపల వరకు రారు. ఇదైతే ఇంకా మన స్కూటీ అక్కడ ఇంటి వరకు వెళ్ళిపోవచ్చు, 50 రూపాయలతో పోద్ది. ఇంకా ఫైనల్ అయితే బ్రిడ్జ్ మీదకి వచ్చి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. నేను పెట్టి వేసిన అయితే ఒక లైక్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కొత్త డ్రెస్సులు అయితే ఇచ్చాను కానీ ఇంకా